ఓం శాంతి 14-11-23 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారు చేసే సేవలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. మీరు కష్టాలను సహించైన ఈ సేవలో తత్పరులై ఉండాలి, దయార్థ హృదయులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఎవరికైతే అంతిమ జన్మ స్మృతి ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: ఇప్పుడు ఈ ప్రపంచంలో మేము ఇక మరుజన్మను తీసుకోకూడదు, అలాగే ఇతరులెవ్వరికీ జన్మను ఇవ్వకూడదు అని వారి బుద్ధిలో ఉంటుంది. ఇది పాపాత్ముల ప్రపంచం. ఇప్పటికి ఇది వృద్ధి చెందకూడదు, ఇది వినాశనం అవ్వాలి. మనం ఈ పాత వస్త్రాలను వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇప్పటికీ నాటకం పూర్తయింది అని చెప్తున్నారు. పాట కొత్త తరపు మొగ్గలము. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జ్యోతిని వెలిగించాలి అని బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది మీ బుద్ధిలో ఉంది. బాబాకు కూడా బేహద్దు ఆలోచన ఉంటుంది. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారికి ముక్తి మార్గాన్ని తెలియచేయాలి. పిల్లల సేవ చేసేందుకు, దుఃఖాల నుండి విముక్తుల్ని చేసేందుకు బాబా వస్తారు. ఇక్కడ దుఃఖం ఉంది కావున సుఖస్థానం కూడా ఏదో ఉంటుంది అని మనుషులు భావించరు. వారికి అది తెలీదు. శాస్త్రాల్లో సుఖస్థానాన్ని కూడా దుఃఖస్థానంగా చేసేశారు. ఇప్పుడు బాబా దయార్థ హృదయులు. మనుషులకు తాము దుఃఖితులుగా ఉన్నారు అన్నది కూడా తెలియదు. ఎందుకంటే వారికి సుఖాన్ని గూర్చి మరియు సుఖమును ఇచ్చేవాన్ని గురించి తెలియదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. సుఖము అనేది దేనినంటారో, దుఃఖము అని దేనినంటారో వారికి తెలియదు. ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తాడు అని భావిస్తారు. అలా అనడం వారిపై కలంకాన్ని మోపడమే అని చెప్తున్నారు బాబా. ఏ ఈశ్వరుణ్ణైతే తండ్రి అని అంటారో వారిని గురించి తెలియదు. నేను పిల్లలకు సుఖాన్నే ఇస్తాను అని బాబా అంటారు. పద్ధతులను పావనంగా చేసేందుకు బాబా వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. నేను అందరినీ మధురమైన ఇంటికి తీసుకువెళ్తాను అని బాబా అంటారు. ఆ మధురమైన ఇల్లు కూడా పావనమైంది. అక్కడ పతిత ఆత్మలు ఎవ్వరూ ఉండరు. ఆ స్థానమును గూర్చి ఎవరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. ఫలానా వారు నిర్వాణులయ్యారు అని అంటారు, కానీ అర్థం చేసుకోరు. బుద్ధుడు నిర్వాణుడైతే తప్పకుండా మరి అక్కడి నివాసియే కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. అచ్చా, పోనీ అతడు వెళ్ళినా మరి మిగిలిన వారు ఎలా వెళ్ళగలరు? తాను తన తోడుగా ఎవరిని తీసుకువెళ్ళలేదు కదా. నిజానికి అలా ఎవరూ వెళ్ళరు అని చెప్తున్నారు బాబా. కావుననే అందరూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచాలు రెండు, ఒకటి ముక్తిధామం, ఇంకొకటి జీవన్ముక్తిధామం. శివపురి మరియు విష్ణుపురి కదా. ఏంటి ముక్తిధామాలు? రెండు. ఒకటి శివపురి, రెండోది విష్ణుపురి. అంటే పరంధామం, సత్యయుగం, రెండు పావన ప్రదేశాలు. ఇక్కడ ఇది రావణపురి. పరంపిత పరమాత్మను రాముడు అని కూడా అంటారు. రామరాజ్యము అని అంటారు కదా. అప్పుడు బుద్ధి పరమాత్మ వైపుకు వెళ్తుంది అని చెప్తున్నారు బాబా కదా. రామరాజ్యం అనగానే బుద్ధి ఎటు వెళ్తుంది? పరమాత్మ వైపుకు. మనుషులను అందరూ పరమాత్మగా భావించారు. కావున మీకు దయ కలుగుతుంది. కష్టాలనైతే సహించవలసి ఉంటుంది. మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారు చేయడంలో
ఈ జ్ఞాన యజ్ఞంలో ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. గీతా భగవానుడు కూడా ఎన్నో నిందలు పొందాడు కదా. తిట్లు తినడానికి మరియు మీకు తిట్లు ఇతనికి మరియు మీకు కూడా లభిస్తాయి. ఎవరికి? బ్రహ్మబాబాకి. ఇతడు చవితి చంద్రుణ్ణి చూశాడేమో అని అంటారు కదా. ఇవన్నీ దంతకథలు. ప్రపంచంలో ఎంతటి అశుద్ధత ఉంది. మనుషులు ఏమేమి తింటూ ఉంటారో చూడండి. జంతువులను హతమారుస్తారు, ఏమేమో చేస్తారు. బాబా వచ్చి ఈ విషయాలన్నిటి నుండి విడిపించి వేస్తారు. ప్రపంచంలో మరణ హోమాలు ఎంతగా ఉన్నాయి. మీ కొరకు బాబా సహజం చేసేస్తారు. మీరు కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి అని బాబా అంటారు. అందరికీ ఒకే విషయాన్ని అర్థం చేయించండి. మీ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. మీరు నిజానికి అక్కడి నివాసులు. సన్యాసులు కూడా అక్కడికే దారిని చూపుతారు. ఒక్కరూ నిర్వాణ ధామానికి వెళ్ళిపోయినట్లయితే మరి ఇతరులను ఎలా తీసుకువెళ్ళగలరు? వారిని ఎవరు తీసుకువెళ్తారు కదా. ఒకళ్ళే వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందరినీ తీసుకుని వెళ్ళాలి. బాబా చెప్తున్నారు, బుద్ధుడు నిర్వాణధామంలోకి వెళ్ళాడు అని భావించినట్లయితే మరి అతడి బౌద్ధులు ఇక్కడే కూర్చున్నారు కదా. వారిని కూడా తిరిగి తీసుకువెళ్ళాలి కదా. సందేశకులందరి ఆత్మలు ఇక్కడే ఉన్నాయని కూడా గానం చేస్తారు. అంటే పరంధామం నుండి ఒక్కసారి వచ్చిన ఆత్మ మళ్ళీ లాస్ట్ టైమే వెళ్తుంది, ఇంకా మధ్యలో ఇక్కడే జన్మలు తీసుకుంటుంది. అనగా ఏదో ఒక శరీరంలో ఉన్నారు. వారి మహిమనైతే గానం చేస్తారు. అచ్చా, ధర్మస్థాపన చేసి వెళ్ళారు. ఆ తర్వాత ఏమయ్యింది? ముక్తిలోకి వెళ్ళేందుకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. తానైతే ఈ జప తప తీర్థాలు నేర్పించలేదు. అందరికీ గతి సద్గతులు ఇచ్చేందుకే నేను వస్తానని బాబా అంటారు. నేను అందరినీ తీసుకువెళ్తాను. సత్యుగంలో జీవన్ముక్తి ఉంది, ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తాను. ఇది కూడా మీరు చూస్తారు. బీజమును నాటుతూ ఉంటారు. పిల్లలు పురుషార్థం చేసి బీజమును నాటుతూ ఉంటారు. మమ్మ, బాబా మొదలైన పిల్లలందరూ బీజాలు నాటుతూ ఉంటారు. బీజంను ఎలా నాటాలో పెద్ద పెద్ద తోటమాలులు నేర్పుతూ ఉంటారు. తాను తోట యజమాని, మీరు బీజాలను నాటుతారు. దాని నుండి మొలక వెలువడుతుంది. మళ్ళీ మాయా తుఫాన్లు వస్తాయి, అనేక రకాలైన తుఫాన్లు వస్తాయి. ఇవి మాయా విఘ్నాలు. తుఫాన్లు వచ్చినప్పుడు బాబా దీనికి ఏం చేయాలి అని అడగాలి. శ్రీమతాన్ని ఇచ్చేవారు తండ్రి. తుఫాన్లు అయితే వస్తూనే ఉంటాయి. మొట్టమొదటిది దేహాభిమానం. ఆత్మనైన నేను అవినాశిని. ఈ శరీరం నశ్వరమైంది. నా 84 జన్మలు పూర్తయ్యాయి అని భావించరు. ఆత్మయే పునర్జన్మలు తీసుకుంటుంది. గడి గడియ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవడం ఆత్మ పని. ఇది మీ అంతిమ జన్మ అని చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచంలో మరో జన్మ తీసుకునేది లేదు, అలాగే ఎవరికి జన్మనిచ్చేది లేదు అని ఇప్పుడు బాబా అంటారు. మరి ఈ సృష్టి వృద్ధి ఎలా జరుగుతుంది అని అడుగుతారు. ఈ సమయంలో సృష్టి వృద్ధి చెందనవసరం లేదు. ఇది భ్రష్టాచారపు వృద్ధి. ఈ ఆచారము రావణుని నుండి ప్రారంభమయ్యింది అని చెప్తారు బాబా కదా. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? రావణాసురుడి నుండే ప్రారంభమయ్యింది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ప్రపంచాన్ని భ్రష్టాచారిగా చేసేవాడు రావణుడే. రాముడు శ్రేష్టాచారిగా చేస్తాడు. ఇందులో కూడా మీరు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. గడియ గడియ దేహాభిమానంలోకి వచ్చేస్తారు.
దేహాభిమానంలోకి రాకపోతే స్వయాన్ని ఆత్మగా భావించాలి. సత్యయుగంలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. ఇప్పుడు మా ఈ శరీరం వృద్ధంగా అయిపోయింది, ఇక దీన్ని వదిలి కొత్తదాన్ని తీసుకోవాలి అని భావిస్తారు. ఇక్కడైతే ఆత్మజ్ఞానం కూడా లేదు, స్వయాన్ని దేహంగా భావిస్తూ కూర్చున్నారు. ఎవరైతే దుఃఖీలుగా అవుతారో వారికే ఈ ప్రపంచం నుండి వెళ్ళాలి అని అనిపిస్తుంది. అక్కడ ఉన్నదంతా సుఖమే, అక్కడ కేవలం ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. కావున అక్కడ దుఃఖం ఉండదు, అది సుఖపు ప్రాలబ్ధం. ఇక్కడ కూడా ఆత్మని అంటారు, అయినా కొందరు ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ ఉంది అన్న జ్ఞానం అయితే ఉంది కదా, కానీ తాము ఈ పాత్ర నుండి తిరిగి వెళ్ళలేము అన్నది వారికి తెలియదు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకోవాలి. పునర్జన్మలైతే అందరూ అంగీకరిస్తారు, కర్మలైతే అందరూ నిందించుకుంటూ ఉంటారు కదా. బాబా చెప్తున్నారు, మాయారాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతూ ఉంటాయి. దానితో తమ కర్మలను నిందించుకుంటూ ఉంటారు. అక్కడ అలా నిందించుకునే కర్మలేవి ఉండవని చెప్తున్నారు బాబా. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని మీరు భావిస్తారు. వినాశనమైతే జరగవలసిందే. బాంబులను ప్రయోగించి చూస్తున్నారు కూడా, మళ్ళీ క్రోధంలోకి వచ్చి వాటిని వేసేస్తారు. ఇవి శక్తిశాలి బాంబులు. యూరోప్ వాసులు యాదవులు అన్న గాయనం కూడా ఉంది. మనం అన్ని ధర్మాల వారిని యూరోప్ వాసులే అని అంటాం. భారతదేశం ఒకవైపు, మిగిలిన వారందరినీ ఒకవైపు కలిపేశారు. తమ ఖండమును గూర్చి వారికి ఎంతో ప్రేమ ఉంది, కానీ విధి ఆ విధంగా ఉంది. మరి ఏం చేస్తారు? బాబా శక్తినంతా మీకు ఇస్తున్నారు, బాబా శక్తినంతా మీకు ఇస్తున్నారు. యోగ శక్తితో మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, మీకు ఎటువంటి శ్రమను ఇవ్వరు అని చెప్తున్నారు బాబా కదా. మీకు ఎటువంటి శ్రమను కూడా ఇవ్వను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కేవలం నన్ను స్మృతి చేయండి, దేహాభిమానాన్ని వదలండి అని బాబా అంటారు. నేను రాముణ్ణి తలుచుకుంటాను, కృష్ణుణ్ణి తలుచుకుంటాను అని అంటారు. కానీ వారు స్వయాన్ని ఆత్మగా భావించరు. ఆత్మగా భావించినట్లయితే ఆత్మిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? పరంపిత పరమాత్మనైనా నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. మరి మీరు జీవాత్మలను ఎందుకు స్మృతి చేస్తారు? మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేస్తున్నాను. స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి, మరియు బుద్ధిలోకి వారసత్వం కూడా వచ్చేస్తుంది అని బాబా కూడా ఆజ్ఞనిచ్చారు. తండ్రి మరియు వారసత్వం అనగా ముక్తి మరియు జీవన్ముక్తి. వాటి కొరకే ఎంతో కష్టపడుతూ ఉంటారు. యజ్ఞ జప తపాదులు చేస్తూ ఉంటారు. ఆశీర్వాదాలు తీసుకునేందుకు పోపు వద్దకు కూడా వెళ్తారు. కేవలం దేహాభిమానాన్ని వదలండి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని మాత్రమే ఇక్కడ బాబా చెప్తారు. ఈ నాటకం పూర్తయింది. మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. బాబా ఎంత సహజతరం చేసి అర్థం చేయించారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిలో ఇది ఉంచుకోండి. నాటకం పూర్తయ్యేందుకు ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సీన్తో పూర్తవుతుంది అని అర్థం చేసుకుంటారు. నటులు తాము బట్టలు మార్చుకుని ఇంటికి వెళ్తాము అని భావిస్తారు. ఇప్పటికి అందరూ తిరిగి వెళ్ళాలి కదా. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరంధామానికి. ఇలా మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకోవాలి. ఎంతో కాలం సుఖ దుఃఖాల పాత్రను అభినయించారో వారికి తెలుసు. ఇప్పుడిక నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటినీ మర్చిపోండి. ఇవన్నీ ఇక అంతమవనున్నాయి.
ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి, కలియుగం ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు కొనసాగుతుంది అని వారు భావిస్తారు. దీన్ని ఘోర అంధకారము అని అంటారు. బాబా పరిచయం లేదు. జ్ఞానం అనగా తండ్రి పరిచయం, అజ్ఞానం అనగా పరిచయం లేకపోవడం అనగా వారు ఘోర అంధకారంలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా మిక్కిలి ప్రకాశంలో ఉన్నారు. ఇప్పుడిక రాత్రి పూర్తవనున్నది, మనం తిరిగి వెళ్తాము. ఈరోజు బ్రహ్మరాత్రి, రేపు బ్రహ్మ పగలుగా అవుతుంది. అలా మారడంలో సమయం అయితే పడుతుంది కదా. ఇప్పుడు మనం మృత్యులోకంలో ఉన్నామని, రేపు అమరలోకంలో ఉంటామని మీకు తెలుసు. మొదట తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 84 జన్మల చక్రం తిరుగుతుంది. ఇది తిరగడం ఆగిపోదు. మీరు నాతో ఎన్నిసార్లు కలుసుంటారు అని బాబా అడుగుతారు. బాబా ఏమడుగుతున్నారు చూడండి పిల్లలు మీరు నాతో ఎన్నిసార్లు కలుసుంటారు అని అడుగుతున్నారు బాబా. ఎన్నిసార్లు కలుసుంటారు? లెక్క ఉందా? లెక్కలేదు కదా. మేము అనేక సార్లు కలిసాము అని పిల్లలు అంటారు. మీ 84 జన్మల చక్రం పూర్తయితే ఇక అందరిది పూర్తయిపోతుంది. దీనిని జ్ఞానము అని అంటారు. జ్ఞానముని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు, పరంపిత పరమాత్మ, పతిత పావనుడు కదా. పతిత పావనుడని ఎవరిని అంటారో మీరు అడగవచ్చు. భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారు. మరి మీరు రఘుపతి రాఘవ రాజారామని ఎందుకు అంటున్నారు? ఆత్మలకు తండ్రి ఆ నిరాకారుడే. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి అని చెప్తున్నారు బాబా. ప్రతిదినము మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు దివ్య జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అర్థం చేయించేందుకు కేవలం ఒకే విషయం ఉంది. తండ్రిని మర్చిపోతే అనాథులుగా అయిపోతారు, దుఃఖీలుగా అవుతూ ఉంటారు. ఒక్కరి ద్వారా ఒకరిని తెలుసుకోవడం ద్వారా మీరు 21 జన్మలు సుఖవంతులుగా అయిపోతారు. ఇది జ్ఞానం, అది అజ్ఞానం. అందులో పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. అరే వారు తండ్రి, మీ అందరి లోపల భూతాలు సర్వవ్యాపకమై ఉన్నాయి. పంచవికారాలు రూపీ రావణుడే సర్వవ్యాపి అని బాబా అంటారు. ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. మేము ఈశ్వరుని ఒడిలో ఉన్నాము అన్న భారీ నష ఉండాలి. మళ్ళీ భవిష్యత్తులో దేవతల ఒడిలోకి వెళ్తారు. అక్కడైతే సదా సుఖముంటుంది. శివ్ బాబా మనల్ని దత్తత తీసుకున్నారు. వారిని స్మృతి చేయాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. అప్పుడే రాజ్యం లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి విషయం. శివ్ బాబా నిరాకారుడు. ఆత్మైన మనం కూడా నిరాకారులమే. అక్కడ మనం అశరీరీలుగా నగ్నంగా ఉండేవారు. బాబా అయితే సదా అశరీరియే. బాబా ఎప్పుడు శరీర రూపీ వస్త్రాన్ని ధరించి పునర్జన్మలు తీసుకోరు. బాబా ఒకేసారి పునరావృత్తమవుతారు. మొట్టమొదట బ్రాహ్మణులు రచిస్తారు. కావున వారిని తమవారిగా చేసుకుని పేరు పెట్టవలసి ఉంటుంది కదా. బ్రహ్మ లేకపోతే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? బ్రహ్మను బట్టే బ్రాహ్మణులు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నాడో, తెల్లగా ఉన్నవాడు నల్లగా అయ్యాడో అతడే ఇతడు. సుందరు నుండి శ్యామలం నుండి సుందరుడిగా అవుతారు. భారతదేశాన్ని కూడా శ్యామలం నుండి శ్యామసుందరం అన్న పేరు పెట్టవచ్చు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు భారతదేశమునే శ్యామలము అని, మళ్ళీ భారతదేశంని స్వర్ణిమము అని, స్వర్ణిమ యుగము, సుందరము అని అంటారు.
భారతదేశమే కామచితిపై కూర్చుని నల్లగా అవుతుంది. మళ్ళీ భారతదేశమే జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతుంది కదా. భారతదేశ విశ్వంలోనే కష్టపడవలసి ఉంటుంది. భారతవాసీలే మళ్ళీ ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోతారు. యూరోపియన్లకు మరియు భారతవాసీలకు తేడా కనిపించదు. అక్కడికి వెళ్ళి వివాహం చేసుకుంటే మళ్ళీ క్రైస్తవులుగా పిలువబడతారు. వారి పిల్లలు మొదలైన వారు కూడా అదే రూపురేఖలతో పుడతారు. ఆఫ్రికాలో కూడా పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు చక్రమును అర్థం చేసుకునేందుకు బాబా విశాల బుద్ధిని ఇస్తారు. వినాశ కాలంలో విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. యాదవుల మరియు కౌరవుల ప్రీతి లేదు. ఎవరైతే ప్రీతిని ఉంచారో వారు విజయాన్ని పొందారు. శత్రువునే విపరీత బుద్ధి అని అంటారు. ఈ సమయంలో అందరూ పరస్పరం శత్రువులేనని బాబా అంటారు. తండ్రిని సర్వవ్యాపి అంటూ తిరుగుతూ ఉంటారు. లేకపోతే ఇంకొక వైపు తాను జనన మరణ రహితుడు, తనకు ఎటువంటి నామరూపాలు లేవని అంటారు. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. ఆత్మ మరియు పరమాత్మల సాక్షాత్కారం కూడా జరుగుతుంది. వారిలో మరియు పరమాత్మలో తేడా ఏమీ కనిపించదు. కానీ నెంబర్ వారీగా శక్తి ఎక్కువగా తక్కువగా ఉంటుంది కదా. మనుషులు మనుషులే అయినా వారిలో కూడా పదవులు ఉంటాయి. బుద్ధిలో తేడా ఉంటుంది. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు కావున వారిని స్మృతి చేస్తారు. మీ ఆ స్థితి అంతిమంలో తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. అమూర్తవేళ స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పడుకుని ఉన్నా కానీ నిద్ర రాకూడదు. హఠముతోనైనా కూర్చోవాలి. ఇందులో శ్రమ ఉంది. అమూర్తవేళ వేసుకునేందుకు వైద్యులు కూడా మందులు ఇస్తారు. ఇది కూడా వైద్యమే. రచయిత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచించి చదివిస్తారు. ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయించాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు. మనం ఈశ్వర్ని ఒడిలోకి వెళ్ళాం, మళ్ళీ దేవతల ఒడిలోకి వెళ్తాము. ఇదే ఆత్మీక నష్టాల్లో ఉండాలి. స్వ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. సెకండ్ పాయింట్, అమూర్తవేళ లేచి జ్ఞానసాగర్ని జ్ఞాన మననం చేయాలి. ఒక్కరి అవ్యాభిచారి స్మృతిలో ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. వరదానము: అమూర్తవేళ నుండి రాత్రి వరకు స్మృతితో విధిపూర్వకంగా ప్రతి కర్మను చేసే సిద్ధి స్వరూప భవ. బాబా ఏం చెప్తున్నారు? అమూర్తవేళ నుండి రాత్రి వరకు స్మృతితో విధిపూర్వకంగా ప్రతి కర్మను చేసేవాళ్ళు ఏమవుతారు? సిద్ధి స్వరూపులు. అమూర్తవేళ నుండి రాత్రి వరకు ఏ కర్మ చేసినా స్మృతితో విధిపూర్వకంగా చేసినట్లయితే ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది. అన్నిటికన్నా అతి పెద్ద సిద్ధి ప్రత్యక్ష ఫల రూపంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలగడం. సదా సుఖం అలల్లో, సంతోషపు అలల్లో తేలియాడుతూ ఉంటారు. ఇటువంటి ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది మరియు భవిష్య ఫలం కూడా లభిస్తుంది. ఈ సమయంలోని ప్రత్యక్ష ఫలం భవిష్యత్తులోని అనేక జన్మల ఫలం కన్నా శ్రేష్టమైంది. ఇప్పుడు చేస్తారో ఇప్పుడే లభిస్తుంది. దీనినే ప్రత్యక్ష ఫలం అని అంటారు. స్లోగన్ను: స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కర్మ చేసినట్లయితే అతీతముగా ప్రియంగా ఉంటారు. నాది అన్న భావం రాజాలదు అని చెప్తున్నారు బాబా కదా. స్వయాన్ని నిమిత్తంగా భావించి
కర్మ చేసినట్లయితే అతీతంగా ఉంటారు, బాబాకి అతి ప్రియంగా ఉంటారు. నాది అన్న భావన ఇంకెప్పటికీ రాదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను సిద్ధి స్వరూపాత్మని అనుకోండి. ఏంటి? నేను సిద్ధి స్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.